భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు మన అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దుర్గమ్మ మనకు అందించేటువంటి సందేశం ఏంటి అంటే, బిడ్డ, ఈరోజు దుర్గమ్మ నీ కోసం తెచ్చినటువంటి సందేశం తల్లి ఇది. ఈ సందేశం కనుక నువ్వు విన్నావు అంటే భయంకరమైన రహస్యం అమ్మ, భయంకరమైనటువంటి హెచ్చరిక. ఈరోజు రాత్రి సరిగ్గా 2:13 నీకొక శబ్దం అనేది వినిపిస్తుంది తల్లి. వింటే గనక నీ గుండె జారి అరికాల్లోకి వస్తుంది, వెన్నెలో వణుకు పుడుతుంది బిడ్డ. భయపడిపోతావు, భయంతో వణికిపోతావు. అలాంటి ఒక శబ్దం నీ అనుభవానికి వస్తుంది. మరి ఆ శబ్దం నువ్వు విన్న తర్వాత ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి తల్లి, నీ జీవితానికి అది ఎంతో ముడిపడి ఉంది. ఇప్పుడు గనక వదులుకున్నావంటే తర్వాత వెక్కి వెక్కి వేడిస్తావు. దీన్ని నువ్వు వినాల్సిందే బిడ్డ. ఎందుకంటే నీ దుర్గమ్మ అందరినీ అన్నింటినీ నమ్మి ఈ సందేశం మోసుకొచ్చింది. అర్థం, దీని వెనక ఎంత మర్మం ఉందో అర్థం చేసుకొని జాగ్రత్తగా విను. ఎంతమంది దుర్గమ్మ బిడ్డలుండగా ఇది నీ చెవున పడింది, నీ కంట పడింది అంటే, నీ ముందుకు వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? ఇది నీ కోసం మాత్రమే పంపబడినటువంటి సందేశం అని అర్థం చేసుకో. జాగ్రత్త బిడ్డ అంటూ దుర్గమ్మ ఈరోజు మన కోసం తీసుకొచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువు గారండి, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువుగారు ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేస్తారు. నమ్మకంతో కాల్ చేయండి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారికి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అవటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా సరే శాశ్వతమైన పరిష్కారాన్ని అందిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ, ఈరోజు నీకు తీసుకొచ్చినటువంటి ఈ సందేశం నువ్వు వినే ముందుగా నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉందమ్మా. ఎంతమంది దుర్గమ్మ భక్తులుండగా ఈ సందేశం నీ దాకా వచ్చింది అంటే బిడ్డ జాగ్రత్త, మధ్యలో స్కిప్ చేయకుండా నువ్వు చివరి వరకు వినాల్సినటువంటి ఒక రహస్యం అని అర్థం. సరిగ్గా నేను చెప్పబోతున్న ఈరోజు రాత్రి 2:13 మీకు ఒక శబ్దం అనేది వినిపించే అవకాశం ఉంది బిడ్డ. అది యాదృచ్ఛికం కాదు, ఒక సంకేతం. 2:13 ఆ సమయం ఎందుకు ప్రత్యేకమో తెలుసా? రాత్రి 2 గంటల నుంచి 3 గంటల మధ్య ఆ సమయంలో చాలా శక్తులు మేల్కొంటాయని నీకు తెలుసు. మనసు చాలా సున్నితంగా ఉంటుంది, నీకు అవగాహన ఎక్కువగా కూడా ఉంటుంది తల్లి. అదే సమయంలో వినిపించే శబ్దం ప్రతిసారి కాకపోవచ్చు. నీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? రాత్రి నువ్వు పడుకున్నావా, కూర్చున్నావా, ఉలిక్కి పడ్డావా, ఎవరో పిలిచినట్లు అనిపించినట్లు ఉన్నట్లు ఫీల్ అయ్యావా, అనుభూతి చెందావా? ఇది చాలామందికి జరుగుతూ ఉంటుందమ్మా, వాళ్ళు పట్టించుకోరు. ఒక నిజమైన సంఘటన చెప్తాను విను. నా భక్తుని సంఘటన తల్లి ఇది. ఒక అబ్బాయి రాత్రిపూట 1:13 లేచాడు. ఎవరో పిలిచారు. మొదట అతను అనుకున్నాడు ఇది కళ, కానీ మళ్ళీ అనిపించింది, రా అనే స్వరం వినిపించింది. ఆ తర్వాత ఏమైందో తెలుసా? అతను భయపడ్డాడు, కానీ ఆసక్తి కూడా ఉంది. ఏంటన్నది నన్ను రమ్మంటుంది, ఎవరు నా పేరు పెట్టి పిలిచింది, రా అంటున్నారు ఎవరు అంటూ అతనికి ఆసక్తి కూడా వచ్చింది. నెమ్మదిగా బయటకు వచ్చాడు. బయటకు నిశ్శబ్దంగా, గాలి కూడా లేదు, ఒక చిన్న శబ్దం. ఇది నిజంగా ఏంటి? ఇక్కడ మీకు అవమానం వస్తుంది కదా, అనుమానం వస్తుంది కదా తల్లి. ఇది భూతమా, దెయ్యమా, పిశాచా, లేకపోతే దుష్టశక్తి, దైవశక్తి? అర్థం కావట్లేదు కదా. ఆ అబ్బాయి కూడా అలానే అనిపించింది. నిజమేంటో తెలుసా? అది ఎప్పుడూ కూడా చెడు శక్తి కాదు. కొన్నిసార్లు అది ఒక సంకేతం, నీ దుర్గా సంకేతం. అది దుర్గా సంకేతం కూడా కావచ్చు. చాలా సందర్భాల్లో నీకు వినిపించే సంకేతం నీ దుర్గా సంకేతం, నీ కులదైవం సంకేతం కూడా కావచ్చు. ప్రత్యేకంగా నువ్వు ఇటీవల ఏవైనా పూజలు చేసి ఉన్నావా, మంత్రం జపిస్తున్నావా? అయితే ఒక స్పందన కూడా అయి ఉండొచ్చు బిడ్డ. ఎందుకంటే ఇది దుర్గా సంకేతం. దుర్గా సంకేతం తల్లి ఎప్పుడు కూడా రాత్రిళ్ళే ఎక్కువగా వినిపిస్తుంది. తెలుసా నీకు? రాత్రి వినిపించే ఈ చిన్న శబ్దం కూడా కలలో దేవాలయం కనిపించడం, ఎర్రని పువ్వు, ఇవి కొన్ని సంకేతాలు. కానీ జాగ్రత్త, ప్రతిసారి కూడా నీ దుర్గా అని కూడా కాదు. నీకు భయం ఎక్కువగా ఉంటే కనుక నీలో ఉన్న చెడు శక్తి అనే శబ్దం నీలో భయం పుట్టిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? భయపడకు, ఒక్కసారి కళ్ళు మూసుకో.
ఆ తర్వాత తెరిచి బయటకు చూడు, ప్రశాంతంగా ఉండు. నువ్వు కావలసింది ఏంటో తెలుసా? ఈ సమయంలో ఇలా చెప్పు, దుమ్ దుర్గాయ నమః అనే మంత్రం. నువ్వు ఈ మంత్రాన్ని గనక పఠించావంటే, లేదంటే నీ ఇష్టదైవ మంత్రమైనా చెప్పుకో. ఇది ఎందుకు పనిచేస్తుందో తెలుసా? ఈ మంత్రం నీ మనసుని ప్రశాంతత కలిగిస్తుంది, భయం తగ్గిస్తుంది. నీ చుట్టూ ఒక దైవిక శక్తి, పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. అసలు ఏంటో తెలుసా తల్లి? ఆ అబ్బాయి మాత్రం చెప్పాడమ్మా. కొంచెం టైం తర్వాత ఆ శబ్దం ఆగిపోయింది. మరుసటి రోజు అతనికి ఒక మంచి వార్త వచ్చింది. ఇది యాదృచ్ఛికమా కాదా? అతని మెదడు మారిపోయింది, అతని చూపు మారిపోయింది. అతను ధైర్యాన్ని అనుభవిస్తున్నాడు. అతనికి ఎనలేని ధైర్యం వచ్చింది. ఇదే అతనిలోని ముఖ్యమైనటువంటి సత్యం ఏంటో తెలుసా తల్లి? ప్రతి శబ్దం కూడా ఏదో ఒక వింత కాదమ్మా, అవసరం, అంతకంటే కూడా లేదు. నువ్వు ఈరోజు ఏం నిమిషం ఏం ప్రార్థన చెయ్యి, ఇలా చెప్పమ్మా, నన్ను కాపాడు, నాకు ధైర్యాన్ని ఇవ్వు అని. చివరి శక్తివంతమైన సంకేతం ఏంటో తెలుసా? ఈ వీడియో నువ్వు చూస్తున్నావంటే గనక నువ్వు ఒంటరిగా లేవు, నీతో ఒక శక్తి ఉంది, ఆ దుర్గాశక్తి. అప్పుడు చెప్పు, అమ్మా భయాలు తొలగించు, నా మనసుని ప్రశాంతతని ఇవ్వు, నేనేం ధైర్యంగా ఉండాలి, నన్ను నమ్ము తల్లి, ప్రార్థించు. ఈరోజు రాత్రి నువ్వు గమనించు, ఏదైనా అనుభవం ఉంటే నాకు చెప్పు, ఏ రూపంలోనో చెప్పు తల్లి. నిన్ను నేను చెప్పినట్లుగా రాత్రి 2:13 నీకు ఒక శక్తి స్వరం వినిపిస్తే ఏం చేయాలో చాలామందికి తెలియక కంగారు పడిపోతూ ఉంటారు. నేను చెప్పినట్లు చేస్తే నా భక్తుల జీవితాన్ని మార్చేస్తుంది ఆ ఒక్క మంత్రం కూడా. అసలు ఆ సమయానికి ఏం జరుగుతుందో తెలుసా? రాత్రి 2:13 నీ మెదడు ఇక్కడ ఆగిపోయి నిద్రలోకి జారుకుంటుంది. బయట ప్రపంచం అంతా కూడా ప్రశాంతంగా మౌనంగా ఉంటుంది. మీ ఆలోచనలు ఎక్కడ మేలుకుంటాయో అది కూడా కొంచెం పెద్దగా అనిపిస్తుంది కదా. కేవలం నిశ్శబ్దమేనా అంటే అక్కడ విషయం ఏంటో తెలుసా తల్లి? కొన్నిసార్లు అది కేవలం శబ్దం, కానీ కొన్నిసార్లు ఒక సంకేతం. మంత్రం జపించావు, నీ దుర్గమ్మ గురించి ఆలోచించావు, దుర్గమ్మ గుడికి వెళ్ళాలి అనిపిస్తుంది, దుర్గమ్మ ఫోటో ఎక్కడో చూసావు, నీ దుర్గమ్మ విగ్రహం నీతోనే ఉండాలి, ఫోన్లోనో ఒక పేపర్లోనో పేజీ మీదో క్యాలెండర్లో. ఎందుకంటే మీ దుర్గమ్మ రా అంటూ నిన్ను ఎప్పుడు కూడా పిలుచుకోదమ్మా, పిలిచి ఆహ్వానిస్తుంది. నా మందిరానికి రా, నీకు ఎలా అయితే నన్ను అలా సందేశం పంపుతాను. నాకు అన్నీ కూడా చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ దుర్గాశక్తి రాత్రింబవళ్ళు ఎక్కువ మేలుకొని ఊరు సంచారం చేస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో చెడు శక్తులన్నీ కూడా విచ్చలవిడిగా పేట్రేగిపోయే సమయం ఇది. ఆ చెడు శక్తుల అంతు చూసి నా బిడ్డల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకే నేను రాత్రుళ్ళు సంచారం చేస్తాను, ఊరుకోను, కాస్తాను, వాడను కాస్తాను, నా బిడ్డల్ని కాస్తాను, వాళ్ళ కుటుంబాలను కాస్తాను. అందుకనే ఆ సమయం ఏ శబ్దం వచ్చినా కూడా నీ దుర్గమ్మని తలుచుకో. ఒకవేళ చెడు శక్తి నిన్ను పిలిచింది అంటే నీ దుర్గానామం వినపడగానే భయంతో ఆవిడ దూరం పరిగెత్తుకుంటూ వెళ్తుంది. లేదు తల్లి, నిజంగా పిలిచింది నీ దుర్గ అయితే కనుక నీకేదో ఒక సంకేతాన్ని పంపిస్తుంది, ఏదో నీకు చేరవేయాలని ఒక మాటని చేరవేస్తుంది, లేదా ఒక సంకేతం. ఇక్కడ చాలా ధైర్యంగా నువ్వు ఉండాలమ్మా. నీ దుర్గమ్మ సంకేతాలు ఎప్పుడూ కూడా పెద్దవిగా ఉండవు, చిన్న శబ్దం రూపంలో ఉంటాయి. ఆ అబ్బాయి నా భక్తుడు 2వ రోజు కూడా అదే సమయానికి లేచేవాడు. ఈసారి అతను సిద్ధంగా ఉన్నాడు. మళ్ళీ అదే శబ్దం. ఈసారి శబ్దం వినిపించింది. అతను ఏం చేశాడో తెలుసా? ముందు భయపడ్డాడు, కానీ తర్వాత చెప్పిన మాట భయపడకు, ఆ వృద్ధుడు చెప్పిన మాటకు. ఆ సమయంలో ఒక మాట చెప్పు అని మాట ఇచ్చాడు కదా, నువ్వు చెప్పవలసిన మాట, నన్ను కాపాడే శక్తి నాకు తోడుగా ఉంది, నేను భయపడను అని. ఎందుకు అంత శక్తివంతమైన మాటో తెలుసా అది? ఆ మాట నీ భయాన్ని తగ్గిస్తుంది. అది నీ దుర్గాశక్తి నీతో ఉంది కాబట్టి నీ దుర్గశక్తి మేల్కొంటుంది. ఆ సమయంలో నిన్ను మరింత బలంగా తయారు చేస్తుంది, నీలో ధైర్యాన్ని పెంచుంది, పిరికితనాన్ని తీసేస్తుంది. ఇదే మార్పుని ఇస్తుంది నీకు. ఇక్కడ నువ్వు భయపడితే నీ మెదడులో కూడా భయం మొదలవుతుంది బిడ్డ. చెడు ఆలోచనలు పుట్టుకొస్తాయి, లేవలేనన్ని ఆలోచనలు. శబ్దం వచ్చినా, ఒక నీడ తలచినా నువ్వు భయపడిపోతావు. అదే నువ్వు ధైర్యంగా ఉంటే, నాతో ఉన్నది దైవశక్తి, నా తల్లి నన్ను కాపాడడానికే వచ్చింది అని నువ్వు దుర్గమ్మ అంటూ నీ మెదడు కూడా అలా అని ఆలోచిస్తుంది. అందుకే చెప్తున్నాను బిడ్డ, భయాన్ని తొలగించు. ఈ మాట చాలా ముఖ్యం బిడ్డ. ఆ అబ్బాయి చెప్పాడు, నేను భయపడను, నా దగ్గర నా దుర్గాశక్తి ఉంది అని. ఆ శబ్దం ఆగిపోయింది. ఒక విచిత్రమైన శాంతి వచ్చింది. 3వ రోజు జరిగింది అతని జీవితంలో ఒక మంచి మార్పు, ఒక మంచి అవకాశం. అదే రాత్రి సమయంలో 2:13 అతను లేచాడు. ఈసారి భయపడలేదు.
సిద్ధంగా ఉన్నాడు. మళ్ళీ అదే శబ్దం ముందులా బయటికి వెళ్ళలేదు. మంత్రం జపించాడు. దుమ్ దుర్గాయ నమః. మంత్రం జపంలో జరిగిన ఆశ్చర్యం ఏంటో తెలుసా? మంత్రం ఇలా జపిస్తున్నాడు, ధూమ దుర్గాయ నమః, ధూమ దుర్గాయ నమః, ధూమ దుర్గాయ నమః అంటూ. అతనికి ఒక అనుభూతి వచ్చింది, ఎవరో తన దగ్గరగా ఉన్నట్లు. కానీ భయం వేస్తోంది. అది ఎవరో తెలుసా? దుర్గాశక్తి. నీ దుర్గమ్మ శక్తి కనిపించదు, కానీ అనుభూతి చెందిస్తుంది. ఆ సమయంలో జరిగిన అద్భుతం. అతను మాత్రం వెంటనే ఆ శబ్దం పూర్తిగా ఆగిపోయింది. ఇది చాలా ప్రశాంతమైనటువంటి మారింది. ఇది భయం కాదు, ఇది ఒక సంకేతం. ఇది ఇక్కడ ఆలస్యం. అసలు సత్యమేంటో తెలుసా తల్లి? ఆ సమయంలో మెలకువ వస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఏదో ఒక సంకేతం వస్తుంది. కానీ భయపడే వాళ్ళు కూడా ఇదేంటో చెడు శక్తుల ప్రభావం అంటూ వదిలేస్తారు. కానీ ధైర్యంగా ఉండి అందుకునే వాళ్ళకి జీవితాన్ని మార్చేస్తుంది. ఎప్పుడూ చాలా జాగ్రత్తగా వినమ్మా. ఈ మాట కనుక నువ్వు వింటే నీలో జీవితంలో నువ్వు గుర్తుంచుకోవాల్సింది, నువ్వు భయపడాల్సింది శబ్దం మాయమైపోతుంది. ఇది అసలు రహస్యం. ఇది కేవలం శబ్దం గురించి కాదు, ఇది నీ జీవితానికి కూడా వర్తిస్తుంది తల్లి. నువ్వు భయపడితే సమస్యలు పెరుగుతాయి. ఇది నీకు ఒక ఛాలెంజింగ్గా రాత్రి నువ్వు గమనించు, భయపడకు, ఉండు. ఏదైనా అనుభవం వస్తే దాన్ని అర్థం చేసుకో. ఓ దుర్గామాత, నా మనసులోని భయాన్ని తొలగించు, నాకు ధైర్యాన్ని ఇవ్వు, నాకు స్పష్టత ఇవ్వు. నేను భయపడకుండా ధైర్యంగా జీవించాలి, నన్ను కాపాడు అని అడుగు తల్లి. నువ్వు ఒంటరిగా లేవమ్మా. నీ అనుభవాన్ని ఇక్కడ నా కాళ్ళ దగ్గర ఉంచావు తల్లి. నీ జీవితంలో అంతా మంచే జరుగుతుంది. నీకు ఎప్పుడూ కూడా తోడుగా నీడగా ఈ దుర్గమ్మ తల్లిని నేను ఉంటాను కదా. న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉన్నంత వరకు కూడా దుర్గమ్మ నీకు ఒక అద్భుతమైనటువంటి జీవితాన్నే ఇస్తుంది. ఆ జీవితాన్ని మార్చి అందిస్తుంది. దాన్ని నువ్వు నిలబెట్టుకొని జీవించు బిడ్డ. అంతేకాని అమ్మ మీద కోపం తెచ్చుకోకు. దుర్గమ్మ మీద నమ్మకంతో ఉండు తల్లి. నీకు అంతా కూడా మంచే జరుగుతుంది. నీ దుర్గమ్మ నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు భయం ఎందుకు చెప్పు? సర్వే జన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.